ఒక రకంగా ఇప్పుడు ఆ టాస్క్ మీ ముందే ఉంది నెక్స్ట్. ఎందుకంటే రాజసాబ్ సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే సాహు గార్పాటి, సుస్మిత కొనిదెల వాళ్ళు ప్రొడ్యూసర్గా ఉన్న చిరంజీవి గారి సినిమా. ఇప్పుడు ఈ సినిమాలకి టికెట్ రేట్లు పెంచడం అనేది ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు బిగ్ టాపిక్. అంటే మా సైడ్ నుంచి ఎఫర్ట్ పెంచాలని రిక్వెస్ట్ చేసుకోవడమే ఉంటుంది. పెంచాలా వద్దా అన్నది ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్. సో మా ఆర్గ్యుమెంట్ మేము పెట్టడం వరకే మేము చేయగలము. దాని తర్వాత వాట్ ఎవర్ కమ్స్ వీ నీడ్ టు గో విత్ ఇట్. ఓకే, ఎందుకంటే మన అఖండ టికెట్ల వ్యవహారంలో కోర్టు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియకుండానే జీవో వచ్చేసింది అనేది కొంత ఇష్యూ అయింది. దాంతో ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఇక్కడ నుంచి నాకు టికెట్ రేట్లు పెంచమని ఎవరు నన్ను దయచేసి అడగొద్దని ఆయన ఒక స్టేట్మెంట్ చేసేసారు ఓపెన్గా. అలాంటప్పుడు మరి మీరు అప్రోచ్ అవుతారా అంటే ఆయనకు రాజాసాబ్కి? డెఫినెట్గా కోర్టు రూలింగ్ ఇస్తే హీ హస్ టు గో విత్ వాట్. బట్ కోర్టు కూడా దాన్ని డిక్లైన్ చేసిందని ఏదో విన్నాను నేను, డీప్గా ఫాలో కావట్లేదు. సో సిమిలర్ గా మేము కూడా కోర్టుకు వెళ్ళి మాకు కావాల్సిన రేట్ ఇవ్వాలని తెచ్చుకోవచ్చు. ఓకే, అదే దేర్ ఆర్ సర్టన్ రైట్స్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. బట్ ఒకవేళ టికెట్ల ధరల పెంపుకి ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే కోర్టుకి వెళ్తారా? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? అంటే ఇట్స్ నాట్ 1 month ప్రాసెస్ అండి. అవును, ఎందుకంటే కూడా లేదు హార్డ్లీ మీ సినిమా రిలీజ్ కి. సో డెఫినెట్ గా విల్ గో అండ్ మేక్ ఎ రిక్వెస్ట్. మా సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తారు, విల్ ప్రెజెంట్. తర్వాత ఇట్స్ ద డెసిషన్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఓకే, దెన్ లాంగ్ టర్మ్ లో అంటే మనం హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ ఫర్ మేకింగ్ అనుకుంటున్నాము. మనం ఆ స్కేల్ అండ్ సైజ్ మూవీస్ చేయాలంటే ఈ ప్రైజెస్ వర్కౌట్ కాదు. ఓకే, దానికి ప్రాపర్ రిప్రజెంటేషన్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఉండొచ్చు. సో అది చేయొచ్చా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్. అవును, అంటే ఇప్పుడు సంక్రాంతికి 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఖచ్చితంగా కొంత ప్రేక్షకుడిపై భారం ఉంటుంది.